హాయ్ అండి. రండి. ఈరోజు మనం అరటికాయ బజ్జీలు చేస్తున్నామండి. బయట అరటికాయలు పంపిస్తే లేవంట. ఇంట్లో అమృతపాణి చెట్టు ఉంది, అమృతపాణి అరటికాయల చెట్టు ఉంది. దాంట్లో మనం బజ్జీలు వేసుకుందాం. మన ఇంట్లో కాసిన అరటికాయలతో బజ్జీలు వేసుకుంటాం. రండి. ఇదండి, అక్కడ గొల ఉంది, ఆ పక్క ఈ పక్క ఒక గొల ఉంది. దీన్ని కోసుకుందామండి. దీన్ని పడతానండి నేను ఇప్పుడు పోయేటప్పుడు కోసుకొని మనం అరటికాయలు పంపిస్తే అరటికాయలు లేవంటండి, అయిపోయినాయంట. దీంతో వేస్తాం అమృతపాణి అరటికాయ. పచ్చి కాబట్టి బాగుంటాయండి బజ్జీలు కూడా. ఇవ్వండి, కోసేసాను చిన్న కష్టపడి. వీటితో మనం అందరూ పచ్చనపప్పుతో పిండితో చేస్తారు కదండి. ఈరోజు వెరైటీ బజ్జీలు. ఈరోజు అదేంటో చూస్తారండి. చూడండి, మనం ఈరోజు బజ్జీలు చేసుకుంటున్నాము. గోధుమ పిండితో బజ్జీలు. గోధుమ పిండి అండి, ఇది ఇంట్లో ఆడించుకున్న గోధుమ పిండి 2 గంటలు వేసుకున్నాం. 2 గంటలు గోధుమ పిండి, ఆ చిన్న కప్పకి పచ్చి బియ్యం పిండి అండి, వరిపిండి వేసేసుకుంటాం. సరిపడా ఉప్పు, తర్వాత కొంచెం ఇడ్లీ సోడా పిండి అండి, తర్వాత 1 గంటి పెరుగు సరిపోతుందండి. వేసేసి బాగా కలిపెట్టేసుకుంటాం. తగినన్ని నీళ్ళు పోసి కలిపేసుకుంటాం. అంటే పెరిగేసాం కదా, సరిపడా నీళ్ళు పోసుకుంటాము. వేసుకొని బాగా కలిపేసుకుంటామండి. అండి బాగా కలిపేసాను, చూసారు కదా. ఉండాలి మరి పలసం కాకుండా, మరి నీళ్ళుగా కాకుండా కలుపుకొని తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కలర్ వచ్చేదానికి. ఇంకేం లేదండి, కలర్గా కనపడతాయి కొంచెం, అందుకని బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తాం. దీన్ని ఒక 10 నిమిషాలు నానబెట్టేస్తాం. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాం అండి. పిండి నానుతా ఉంది, ఆయిల్ పోసేసుకుంటాం. బాండీ పెట్టుకున్నాను, ఆయిల్ పోసేసుకుంటాం. ఆయిల్ పెట్టేసానండి, ఆయిల్ కాగుతూ ఉంది, పిండి నానుతూ ఉంది. ఇప్పుడు మన అరటికాయలు పోసేసుకుంటామండి. ఇదిగోండి, మన చెట్లో మన అంటే తినే పండ్లు ఇవి కూడా బజ్జీలు, కూరకి కాయలు కూడా చాలా బాగుంటాయండి, టేస్ట్గా ఉంటుంది. వీటితో బజ్జీలు తీసుకుంటాం. మనం కొంచెం ఉప్పు వేసుకుంటాము. ఈ అరటికాయల మీద పప్పు తీసేసుకుంటామండి. మనం అన్నీ పప్పు తీసేసుకొని ఇట్లాగా ముక్కలు కూడా వేసుకుంటామండి. ఇవ్వండి, అన్నీ తరిగేసుకున్నాను. చిన్న కాయలు కాబట్టి భలే బాగా వచ్చాయి చూడండి. కోస్తే ఉప్పు నీళ్ళలోనే పెట్టుకోవాలండి, నల్లబడిపోతాయి. లేకపోతే ఇలాగ పెట్టుకుంటాము అండి. దీంట్లో వేసుకుంటాము. దబర్లోంచి పక్కన పెట్టేసుకొని మొత్తం తీసుకోకుండా నల్లబడిపోతాయి ఇవి. 4 తీసి దీంట్లో పెట్టుకొని తర్వాత వేసుకోవచ్చు. మనం నూనె కాగిపోయింది, మన బజ్జీలు వేసుకుంటాం.
గ్లాసులు వేసుకున్నాం అంటే మనకి బాగా పిండి పొయ్యి మీద పడకుండా బాగా కాల్చుకోవచ్చు. దాని కర్నూలులో కొడుకు నాపెట్టారు కదా, సరే కదండి, అది బాగా పొంగుతున్నాయో, బాగా పొంగతాయి. గోధుమ పిండితో చేశారంటే బాగా వస్తాయి. మన పచ్చడి పిండితో కూడా ముందు వీడియో పెట్టుకున్నాము, అవి ఒక టేస్టు, ఇవి ఒక టేస్టు, ఇవి కూడా బాగుంటాయి. దేని రుచి దానిదే. చల్లం కాలిన పాట పిసిక్స్. మన చెట్లో అరటికాయలు వేసి బజ్జీలు ఈరోజు. బాగా బంగారు రంగులో రావాలి. ఇవి కాయిపోయినాయండి, ఎత్తేస్తాను. ఫస్ట్ వేసాను కదా, కాయిపోయినాయి. వేసేస్తాం ఇవి కూడా. రెండో వాయి వేసుకుంటాం. రెండో వాయి వేసుకుంటాం. నేను పని చేస్తా, వచ్చి ఫోటోలో తీసుకొస్తా, కూర్చొని ఇవన్నీ ఎన్క్వైరీ చేసి అన్నీ ఇలాగే చేసుకుంటామండి. బజ్జీలన్నీ ఇలాగే వేసుకుంటాం. ఇవ్వండి, మొత్తం కాల్చేసాను. సరే కదా, బాగా ఎర్రగా కాలుతాయి. ఎర్రగా ఉన్న కాల్చుకోవచ్చు. మనం ఉల్లగడ్డ, వామ్మాకు దేనితైనా వేసుకోవచ్చండి. అంతేనండి, స్టవ్ కట్టేస్తున్నాను. గోధుమ పిండి బజ్జీలండి. సరే కదా, ఎంత బాగా వచ్చాయో. బాగా వస్తాయి గోధుమ పిండితో కూడా. పచ్చనగ పిండి లేనప్పుడు ఇంట్లో గోధుమ పిండి ఎట్టాగా ఉంటుంది. కొంచెం అంత బియ్య పిండి వేసుకున్నారంటే చాలా, అంత పెరిగి వేసుకుంటే కమ్మనైనా బజ్జీలు రెడీ అయిపోతాయి. వామ్మాకున్న, ఉల్లగడ్డ ఉన్న, ఎర్రగడ్డ కానీ ఏ తన వేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటాయి. చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. నా వంట మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇదిగోండి బజ్జీలు, టేస్ట్ చేస్తా ఎలా ఉన్నాయి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పచ్చనపప్పుతో చేస్తే వేరు మాదిరిగా ఉన్నాయి, ఈ టేస్ట్ వేరుగా ఉంది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో నాకు చెప్పండి. దీంట్లోకి కార చట్నీ అన్నీ బాగుంటాయండి. కారంగా ఉండాలి పచ్చడి, చాలా బాగుంటుంది. ఉంటానండి, రేపు ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుందాం.